హలో ఎవ్రీవన్. ఎస్ఎస్సి సీజీఎల్ 2025కి సంబంధించి స్టూడెంట్స్కి ఏంటంటే చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డౌట్స్లో మేజర్ డౌట్ అనేది ఏంటి అంటే, ఏదైతే ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందా, లేదా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సార్, వెండర్ చేంజ్ అవుతారా? అంటే ఇంతకుముందు వరకు టీసీఎస్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేసేది, ఇప్పుడు వేరే వాళ్ళు ఏమైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా? ఒకవేళ కండక్ట్ చేస్తే పేపర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈసారి వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఉంటాయి, అండ్ ఈసారి క్రూషియల్ డేట్ అనేది ఏంటి, అంటే ఏ డేట్న మాకేంటంటే ఏజ్ కానివ్వండి లేదా మా యొక్క సర్టిఫికెట్స్ ఉన్నాయి, అది ఏ డేట్న కన్సిడర్ చేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సీజీఎల్ 2025 నోటిఫికేషన్ అనేది నార్మల్గా అయితే ఏప్రిల్ 22న రావాలి, కానీ కొన్ని రీజన్స్ వల్ల దీన్ని పోస్ట్పోన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సీజీఎల్ 2025 నోటిఫికేషన్ వచ్చేసరికి ఏ డేట్న వస్తుందని చెప్పేసి ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అఫీషియల్ వెబ్సైట్లో ఈ క్యాలెండర్ ఉంది. సో నోటిఫికేషన్ డేట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం పాయింట్ నెంబర్ 7, సీరియల్ నెంబర్ 7లో కనుక చూస్తే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందంటే 9th జూన్. సో 9th జూన్న మనకేంటంటే నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పటి వరకు అప్లై చేయొచ్చు అంటే 4th జూలై వరకు అప్లై చేయొచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసరికి 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ వరకు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకు స్పెసిఫిక్గా ప్యూర్గా చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఇందులో ఎటువంటి డిలే అనేది ఉండదు, దీనికంటే డిలే అనేది అవ్వదు. సో ఇది 100%, 100కి 100% ట్రూ. అంటిల్ అండ్ అన్లెస్ ఇందులో ఏదైనా చాలా మేజర్ చేంజెస్ అయితే కానీ వీటిని పోస్ట్పోన్ అయితే చేయరు. ఓకేనా? సో ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అనేది మనకు తెలిసింది, క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ అనేవి ఈసారి ఎన్ని ఉన్నాయి? సో వేకెన్సీస్ గనక గురించి మనం మాట్లాడితే, సో నార్మల్గా ఏంటంటే సీజీఎల్లో వేకెన్సీస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10K వేకెన్సీస్ అనేవి మనకు మినిమం. ఓకేనా? అప్రాక్సిమేట్గా కొంచెం అటు ఇటు కొన్నిసార్లు మనకేంటంటే 7,000, 8,000 వేకెన్సీస్ అనేవి కూడా కనిపించడం జరిగింది. కానీ అప్రాక్సిమేట్గా ఒక 10K వేకెన్సీస్ అనేవి మనకేంటంటే మన సీజీఎల్లో మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. కానీ ఈ సంవత్సరం అంటే 2025లో వచ్చేసరికి నా అంచనాల ప్రకారం, అంచనా కాదు, ఆర్టీఐ రిప్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈసారి 15,000కి దగ్గర వేకెన్సీస్ అనేవి ఉంటాయి. 15,000+ వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో మనం 15,000 అని చెప్పేసి ఎందుకు అంటున్నామంటే, కొన్నిసార్లు ఏమని చెప్పానంటే 18,000కి 17,000కి దగ్గరలో ఉంటాయని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది. కానీ ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా, అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదైతే రిలేషన్స్ అనేవి బాగోకపోవడం, దానివల్ల ఏంటంటే కొన్ని పోస్టులు ఏంటంటే తీసేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఏవైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి దగ్గరగా ఉన్నాయో ఆ పోస్ట్ జిఎస్టీ ఇన్స్పెక్టర్స్ అనేవి కొంచెం తీసేయడం జరిగింది. అండ్ దానితో పాటు ఈసారి ఏంటంటే ఆఫీస్ సూపరింటెండెంట్ అని చెప్పేసి ఒక న్యూ పోస్ట్ అయితే యాడ్ అనేది చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ పోస్ట్ కనుక యాడ్ అయితే మన వేకెన్సీస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. సో అప్రాక్సిమేట్గా అజ్యూమ్ చేసుకోండి, ఒక 15,000 వేకెన్సీస్ అనేవి ఈసారి మనకు సీజీఎల్ 2025లో అయితే ఖచ్చితంగా మనకు చూడ్డానికి కనిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్, దీని తర్వాత ఇప్పుడు వెండర్ చేంజ్ గురించి మాట్లాడదాం. ఈసారి వెండర్ అనేది చేంజ్ అవుతుందా అంటే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో టీసీఎస్ ఈసారి వెండర్గా ఉండే అవకాశం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పోస్ట్పోన్ అంటే ఎగ్జామినేషన్ అనేది, ఈ నోటిఫికేషన్ డేట్స్ అనేవి పోస్ట్పోన్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ వెండర్ అనేది చేంజ్ చేయడం కోసం. ఇక్కడ ఈ వెండర్ అనేది చేంజ్ అవుతాడా లేదా, ఈ టెన్షన్ పడొద్దు మీరు. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ సెలెక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ అనేది సీజీఎల్ కంటే ముందే జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, 24th జూలై నుంచి 4th ఆగస్ట్, అంటే 4th ఆగస్ట్ 24th జూలైయే మనకు అర్థమైపోతుంది. 24th జూలై ఏంటంటే మనకు అర్థమవుతుంది ప్యాటర్న్ అనేది ఏ విధంగా వస్తుంది. అంటే సీజీఎల్ ఎగ్జామినేషన్స్ ప్రీవియస్గా ఎలాగైతే జరుగుతున్నాయో అదే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయా, లేదా క్వశ్చన్స్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా, క్వశ్చన్స్లో ఏదైతే అడ్వాన్స్ మ్యాథ్స్ ఉందో అది టఫ్గా ఇస్తున్నాడా, అర్థమెటిక్ టఫ్గా ఇస్తున్నాడా, ఏ విధంగా ఇస్తున్నాడు ఏంటి అనేది మనము ఇక్కడ ఏదైతే ఈ 24th జూలై ఉంది కదా, ఆ రోజు మనం కనుక్కోవచ్చు. క్లియర్? సో టెన్షన్ అయితే పడొద్దు. మ్యాక్సిమం ఒకవేళ వెండర్ చేంజ్ అయినా కూడా క్వశ్చన్స్ అనేవి, ఓకేనా, క్వశ్చన్స్ అనేవి అప్రాక్సిమేట్లీ 70-80% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాగే ఉంటాయి. సిమిలర్ టు
సిమిలర్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అప్రాక్సిమేట్గా ఒక 20% మనం ఏంటంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మిగతా 80% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాగే ఉంటాయి. అంటే క్వశ్చన్స్ అనేవి దాన్ని బేస్ చేసుకొని మనకేంటంటే అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ వెండర్ చేంజ్ అయినా నో ప్రాబ్లం. సో మీరు ఇప్పుడు ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న పాయింట్, మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే టీసీఎస్ బేస్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చూసే ప్రిపేర్ అవుతున్నారు, అవి ఫాలో అవుతున్నారు. ఇది అందరూ చేస్తున్నారు. ఎవరు? అందరు చేస్తున్నారు. ఒకవేళ వెండర్ అనేది చేంజ్ అయితే మీకు మాత్రమే వెండర్ చేంజ్ అయినట్ట కాదు. వెండర్ చేంజ్ అనేది అందరికీ, ప్రతి ఒక్కరికి. సో వెండర్ చేంజ్ ప్రతి ఒక్కరికి. సర్ప్రైజ్ అనేది వస్తే అందరికీ సర్ప్రైజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు వేరే వాళ్ళకంటే అవుట్ పర్ఫామ్ చేయాలి, అంతే. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా. మీరు వేరే వాళ్ళకంటే అవుట్ పర్ఫామ్ కనుక చేస్తే మీకు ఒక మంచి స్కోర్ అనేది వస్తుంది. అందరికీ వెండర్ చేంజే, అందరికీ క్వశ్చన్స్ అనేవి, మీకు క్వశ్చన్స్ కొత్తగా ఉంటే వేరే వాళ్ళకి కూడా అందరికీ కూడా క్వశ్చన్స్ అనేవి కొత్తగానే ఉంటాయి. కానీ ఏవైతే కొత్తగా వచ్చిన క్వశ్చన్స్లో మనకు ఏవైతే ఈజీగా ఉన్నాయో వాటిని కూల్గా, కామ్గా, ఓకేనా, సాల్వ్ చేసి మనం ఏంటంటే ఒక మంచి స్కోర్ అనేది తీసుకోవాలి. సో వెండర్ చేంజ్ అయినా నో ప్రాబ్లం. మనం మన యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ చేద్దాం. మీరు మీ చేతుల్లో ఉన్న థింగ్స్, అంటే వాట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ పెట్టండి. మీ చేతుల్లో లేని దాని గురించి ఫోకస్ పెట్టద్దు. వెండర్ చేంజ్ క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్గా వస్తున్నాయి, రావు, ఏంటి అనేది తర్వాత విషయం. మీ చేతుల్లో ఉన్నదేంటి, మీరు ప్రాక్టీస్ చేయాలి, మీరు ఏం చేయాలి, బాగా చదవాలి. సో ఇది మీ చేతుల్లో ఉంది కాబట్టి ఇది మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ప్యాటర్న్ గురించి వస్తే, ఇంతవరకు మనకేంటంటే ప్యాటర్న్ అనేది ఈ విధంగా నడుస్తూ వస్తుంది. టైర్ 1 తర్వాత టైర్ 2. ఓకేనా. టైర్ 2లోనే మనకేంటంటే స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది, అంటే టైపింగ్ టెస్ట్. అవునా. సో ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ బేస్ పైన, అంటే ఇక్కడ టైర్ 1 వచ్చేసరికి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఏదైతే టైర్ 1, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నది టైర్ 1 ప్యాటర్న్, ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే. మనకు జాబ్ వస్తుందా రాదా అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఏదైతే ఈ టైర్ 2 అనేది ఉందో దీనిపైన మనకేంటంటే డిపెండ్ అనేది అవుతుంది. సో టైర్ 2 యొక్క ప్యాటర్న్ అనేది ఇది. ఇప్పుడు ఒక డౌట్ అనేది వస్తుంది, సార్ ఈసారి ప్యాటర్న్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా అంటే 2022లో, ఓకేనా, 2021తో కంపేర్ చేస్తే 2022లో ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ 2025లో ప్యాటర్న్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా అని చెప్పి ఒక చిన్న డౌట్ అనేది మీకు రావచ్చు. ఎస్, ఈ డౌట్ అనేది కరెక్టే. సో ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందా అంటే, సో రీసెంట్గా మనం చూసాం ఎస్ఎస్సి 2025 ఎగ్జామినేషన్స్లో కొన్ని రీఫార్మ్స్ అనేవి చేయాలి. ఏం చేయాలి? కొన్ని రీఫార్మ్స్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే టీచర్స్ ఉన్నారో, ఫేమస్ టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారంటే ఎస్ఎస్సి చైర్మన్ దగ్గర కలిసి మాట్లాడడం జరిగింది. సో అందులో ఒక రీఫార్మ్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నారు అంటే ఇక్కడ మీరు చూస్తే టైర్ 2 ఎగ్జామినేషన్లో మనకు టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఇక్కడ ఒక 60 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 70 క్వశ్చన్స్. ఓకేనా. 60 ఒక 70 120, ఇక్కడ ఒక 20 క్వశ్చన్స్. ఓకేనా. ఇక్కడ ఒక్క సెకండ్, 60, ఇక్కడ వచ్చేసరికి 70, 45, ఎస్ 70 ఒక 60, 130 క్వశ్చన్స్ వస్తాయి. అవునా, అదే కదా. ఏంటబ్బా టోటల్ మ్యాథ్స్ కావడం లేదని చూస్తున్నాను. సో టోటల్గా మనకేంటంటే 130 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ 130 క్వశ్చన్స్ పైన మనకేంటంటే మన ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడ ప్రీవియస్గా అంటే 2021 లేదా దానికంటే ముందు కనుక చూస్తే మ్యాథ్స్ ఒక 100 క్వశ్చన్స్ వచ్చేవి, ఇంగ్లీష్ ఇవి 200 క్వశ్చన్స్ వచ్చేవి. అండ్ దాంతోపాటు టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్ కాకుండా టైర్ 1 అనేది మార్క్. అంటే ఇక్కడ ఎవరైతే పర్ఫామ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే 2021 లేదా 2021 కంటే ముందు లక్ అనేది మనకేంటంటే అంతగా ఎక్కువ ఫ్యాక్టర్లో వచ్చేది కాదు. అవునా. సో ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకేంటంటే మంచి జాబ్ వస్తుంది. కానీ 2022 నుంచి ఎప్పుడైతే వీళ్ళు జిఎస్ అనేది, ఓకేనా, జిఎస్ అనేది మెయిన్స్లో ఇంక్లూడ్ చేశారో, సో దీనివల్ల ఏమవుతుందంటే లక్ అనేది చాలా మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో దానికోసం వీళ్ళు ఏం చేశారంటే, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్స్ అనేది ఇస్తున్నారు, మీరు 130 క్వశ్చన్స్ ఇస్తున్నారు, కానీ ఈ క్వశ్చన్స్ యొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్
క్వశ్చన్స్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇంక్రీజ్ అయితే చేయండి, అవునా? సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తుంటారో, ఎవరైతే బాగా చదివి ఉంటారో, హార్డ్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. అదే విధంగా నార్మల్గా కనుక ఉంటే లక్ బేసిస్ పైన ఏ ఏ ఏం చెప్తాడు, ఏబిసిడిలో ఏదో ఒక ఆప్షన్ వేసి, అంటే వాడి ఆ రోజు వాడి లక్ బాగుందనుకోండి, వాడికి ఏమవుతాయి, ఒక 4 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి అనుకుందాం. లెటర్స్ సే వాడు ఏం చేశాడంటే 4 to 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశాడు. ఒక 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు. అందులో 4 to 5 క్వశ్చన్స్ వాడికి కరెక్ట్ అయ్యాయి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అంటే, లేదా ఈ 5 క్వశ్చన్స్ తప్పైతే -1, క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే +3. సో 3 ఇదొక 1, సో 4, అంటే అప్రాక్సిమేట్గా 5 4 20, అంటే 20 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఒక్కొక్క మార్క్ మనకేంటంటే ర్యాంక్స్లో చాలా చాలా డిఫరెన్షియేట్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఓన్లీ 4 క్వశ్చన్సే కరెక్ట్ అవ్వడం వల్ల, లేదా 5 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వడంలో మనకు 20 మార్కులు కనుక వస్తే మనకేంటంటే చాలా చాలా లక్ అనేది ఇక్కడ ఫేవర్ అనేది చేస్తుంది, లేదా లక్ అనేది ఒక రూల్ ప్లే చేస్తుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఏదైతే రీసెంట్ ప్రోగ్రెస్ అనేది చూసాం 2024లో మనకేంటంటే రాంగ్ క్వశ్చన్స్ రావడం, అదంతా పెంట జరిగింది. సో ఇలా జరగకూడదని చెప్పేసి చెప్పడం జరిగింది. మేబీ ఇక్కడ ఖచ్చితంగా మనమైతే చెప్పలేము. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకు ఎప్పుడు తెలుస్తుంది, ఈ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిందా లేదా అనేది మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది వస్తుందో, ఓకేనా, నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ నోటిఫికేషన్లో ఇది మెన్షన్ చేస్తారు. మనకేంటంటే ఒక యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం అనేది ఉంటుంది మన యొక్క ప్రిపరేషన్ ఆ ప్యాటర్న్ని బేస్ చేసుకొని చేయడానికి. సో ప్యాటర్న్ చేంజ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెక్స్ట్ ఇక క్రూషియల్ డేట్ గురించి కనుక వస్తే, క్రూషియల్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ లాస్ట్ డేట్ అండి. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, 4th జూలై. సో 4th జూలై అనేది మీ యొక్క క్రూషియల్ డేట్, 4th జూలై. సో ఈ 4th జూలై లోపల మీరు ఒకవేళ ఓబీసీ కనుక బిలాంగ్ చేస్తే మీ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా మీరు ఈడబ్ల్యూఎస్ కనుక బిలాంగ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ దాంతోపాటు మీరు ఎస్సీ కానివ్వండి, ఏ కేటగిరీకి చెందినా కూడా మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఈ రోజు ఉండాలి. అండ్ దానితో పాటు మీ యొక్క ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో, అంటే మీ యొక్క డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, ఈ డేట్ లోపల రిజల్ట్ అనేది పబ్లిష్ అయి ఉండాలి. అలా అయితేనే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు ఏజ్ అనేది ఏ డేట్న కన్సిడర్ చేస్తారంటే 1st ఆగస్ట్న మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అనేది అవుతుంది. ఎందుకు, జూన్ జూలైలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో నార్మల్గా ఏంటంటే 1st జనవరి కొన్నిసార్లు కన్సిడర్ చేస్తారు, కొన్నిసార్లు 1st ఆగస్ట్ కన్సిడర్ చేస్తారు. కానీ నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్గా రిలీజ్ అవుతుంది వల్ల మనం 1st ఆగస్ట్ అనేది ఈ డేట్న మన ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు. క్లియరా? సో ఇది క్రూషియల్ డేట్ గురించి అంతే. సో ఇవి ఏవైతే కొన్ని డౌట్స్ స్టూడెంట్స్కి ఉన్నాయో ఆ డౌట్స్ అనేవి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ అనేది చేయండి. వాటికి ఏవైతే ఆన్సర్స్ అనేవి ఉంటాయో అది నేను ఇవ్వడానికి అయితే ఖచ్చితంగా ట్రై అనేది చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ SSC ఎగ్జామ్స్ 2025.